హాయ్ అండి అందరికీ. ఈ సాయంకాలం వర్షం పడుతుంటే ఎవరైనా సరే ఏ బజ్జీలో పకోడీయో తినాలనిపిస్తుంది. కానీ రిషి ఏమడిగాడంటే ఒక మంచి స్వీట్ రెసిపీ అడిగాడు. అందుకే నేను చక్కెర పొంగలి చేద్దామనుకుంటున్నా. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకురమ్మని అడిగితే ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయమన్నాడు. ఏది లేకపోయినా సర్దుకుంటాడంట. సరే, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ చక్కెర పొంగలి చేస్తాను, వచ్చేయండి చూద్దాం. చక్కెర పొంగల్ కోసం ముందుగా నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఒక కుక్కర్ పెడుతున్నాను, ఎందుకంటే నేను చక్కెర పొంగల్ కుక్కర్లోనే చేయాలనుకుంటున్నా. అందుకని గిన్నెలు వేరువేరుగా చేయాలనుకోవట్లేదు. కుక్కర్ వేడెక్కింది. దీనిలోకి ఒక చిన్న టీ గ్లాసుడు పెసరపప్పు తీసుకుని ఇందులో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందాం. ఈ పెసరపప్పుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఊరికే మాడిపోతాయి అన్నమాట. పెసరపప్పు బ్రౌన్ కలర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఏ టీ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే టీ గ్లాస్లో 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పు ఉన్న కుక్కర్లోనే పోసేస్తున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఇలా శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ టీ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో లేదా పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ 2 గ్లాసులు, పప్పు 1 గ్లాస్ అయింది కదా, అంటే 3 వంతులు అయినట్టు మొత్తం మిశ్రమం. అందుకే 4 వంతులు నీళ్ళు పోస్తున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని దీనిలోకి 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే ఉడికినటువంటి మిశ్రమం మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి విజిల్ పెట్టి 5-6 విజిల్ రానిద్దాం. కుక్కర్ విజిల్ వచ్చేటప్పటికి మనం ఈ బెల్లాన్ని తురుముకుందాం. విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఈ కుక్కర్ చల్లారేటప్పటికి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న బాండీ పెట్టుకుని దానిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కింది. ఇందులో జీడిపప్పులు, అలాగే సన్నగా తరిగినటువంటి బాదం పప్పులు కూడా, అలాగే కిస్మిస్లు లేవు, మీరు వేసుకోండి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందాం. రిషి బాబుకి నాకు ఛాలెంజ్ ఏంటంటే బయటికి వెళ్ళకోకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈ రెసిపీ చేయాలన్నాడు. అందుకని చెప్పేసి నాకు కిస్మిస్ లేకపోయినా దాన్ని స్కిప్ చేస్తున్నాను. నా దగ్గర ఎండి కొబ్బరి లేదు, కానీ కొబ్బరి చిప్పు ఉంది. దీన్ని సన్నగా తరిగి వాష్ చేసి వేయించుకుంటాను. ఇంతకుముందు వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్లోని సన్నగా తరిగిన కొబ్బరిని వేయించుకుందాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ కొబ్బరి కూడా
బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. వీటిని కూడా ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం వేస్తున్నాను. ఒక గ్లాస్ పంచదార కూడా పోస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఒకసారి తిప్పుకుందాం. ఇది పాకం రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ బెల్లంలో గసి ఉంటుంది కాబట్టి దీన్ని వడగొట్టడం కోసం కరగబెడుతున్నాను బెల్లాన్ని. కుక్కర్ చల్లారింది. రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది, పొడి పొడిలాడగా. దీన్ని ఒకసారి మెత్తగా నలుపుకుందాం. ఇలా నలిపిన తర్వాత కరగబెట్టినటువంటి బెల్లం వాటర్ ఇందులో పోసేద్దాం. ఇలా వడగొట్టి పోయిపోతే బెల్లంలో ఉన్నటువంటి రాళ్ళు, ఇసుక మన పంటికి తగిలి రెసిపీ ఎంత రుచిగా ఉన్నా తినాలనిపించదు. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని రైస్కి మొత్తం పట్టేలాగా, ఈ బెల్లం వాటర్ మొత్తం మిశ్రమానికి పట్టేలాగా కలుపుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం మరొకసారి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అంతా రైస్కి పట్టేదాకా వేడి చేసుకుందాం. దీనిలోకి 2 యాలకులు, ముందుగా వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ వేయాలి. మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల ఈ రెసిపీ మరింత రుచికరంగా మారుతుంది. నా దగ్గర పచ్చకర్పూరం లేదు, దాన్ని నేను స్కిప్ చేస్తున్నాను. మీరు ఉంటే వేసుకోండి. చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లో తీసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నోరూరించే కమ్మటి స్వీట్ అండ్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.